పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఈజీగా చేసుకునే సాయంత్రపు స్నాక్స్ ఏదన్నా ఉందంటే ఇదే. చాలా ఈజీగా ఉండిద్ది. కాకపోతే చేసుకునేటప్పుడు కొద్దిగా టైం పట్టిద్ది. నేను చేసే రెసిపీ ఈరోజు అయితే ఆలు రోల్ అయితే చేస్తున్నానండి. చపాతీ పిండితో అయితే చేస్తున్నాను. చాలా అంటే చాలా టేస్ట్గా ఉండిద్ది. ఒకసారి అయితే ట్రై చేయండి. ముందుగా అయితే నేనైతే గోధుమ పిండి, ఒక ఆలు, అలాగే కొత్తిమీర, చికెన్ మసాలా అయితే తీసుకున్నాను. అలాగే జీలకర్ర, అలాగే ఉప్పు అయితే తీసుకున్నాను. వీటినన్నిటిలో నేనైతే కొద్దిగా అయితే తీసుకున్నాను. అలాగే నేను ఫస్ట్ టైమే ట్రై చేస్తున్నానండి. చాలా బాగా అయితే వచ్చింది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. అలాగే నేనైతే ముందుగా అయితే గోధుమ పిండి అయితే తీసుకున్నాను. గోధుమ పిండిలో కొద్దిగా సాల్ట్, అలాగే ఆయిల్ అయితే కలుపుకోవాలి. చక్కగా దాంట్లో కలిసేదాకా కలుపుకోవాలండి. చాలా స్మూత్గా ఉండాలి. ఆయిల్ అయితే పోసుకున్నాను. ఆయిల్ పోసుకున్న దాన్ని బట్టే ఉండిద్ది. చాలా స్మూత్గా ఉండాలి పిండి అనేది. బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. అలాగే ఆ పిండిలో ఆయిల్ అలాగే సాల్ట్ కలిసిన దాకా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఆ పిండికి పట్టిందాక కలుపుకోవాలి. చపాతీ పిండి మెత్తగా రావడానికి ఆయిలే ఎక్కువ కలుపుకుంటే చాలా స్మూత్గా అయితే వస్తుంది. అలాగే నేను కొద్దిగా వాటర్ అయితే కలుపుకుంటున్నానండి. కొద్దిగా అయితే వాటర్ అయితే కలుపుకుంటున్నాను. ఎందుకంటే పిండికి సరిపోని వాటర్ అయితే కలుపుకోవాలి ముద్ద అయ్యేదాక. అలాగే చూసారుగా ఎలాగైతే కలిపేసేసుకున్నాను. తర్వాత చేతికి అంటుకుంటుందని కొద్దిగా ఆయిల్ అయితే కలుపుకుంటున్నాను. దాన్ని కూడా కలిపేసాను. అలాగే నేనైతే కలిపేసానండి. ఒకసారి దీన్నైతే పక్కనైతే పెట్టుకుంటాను. అలా అయితే ముద్దగా అయితే కలుపుకున్నానండి. చూసారుగా ఇలా అయితే చేసుకోండి. చపాతీ పిండి అంటే ఎవరికైనా కుదిరిందేగా. కాకపోతే ఇలా ఒకసారి ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేసి చూడండి. చపాతీ ముద్ద చాలా స్మూత్గా ఉంటుంది. అలాగే నేనైతే ఒక బంగాళదుంప తీసుకున్నానని చెప్పాగా, దాన్ని అయితే ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఎక్కువ ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను. నేనైతే మళ్ళీ కట్ చేసుకోకుండా అలాగే వాటిని శుభ్రంగా కడిగి అలాగే ఉడకపెట్టుకుంటున్నానండి. వాటిల్ని అయితే ఉడకబెట్టుకుంటున్నాను. అలాగే వాటిల్ని కొద్దిగా వాటర్లో వేసుకుని గ్యాస్ స్టవ్ అంటించుకుని తర్వాత నేనైతే బంగాళదుంప ముక్కలను అయితే ఉడకపెట్టుకుంటున్నానండి. ఇవి ఒక 5 నిమిషాలు ఉడికే లోపల నేనైతే చపాతీ ముద్దనైతే 4 భాగాలుగా అయితే కట్ చేసేసుకుంటున్నాను. ఉండలుగా చేసేసుకుంటాను. అవి ఉడికే లోపల నేనైతే చపాతీలు అయితే చేసేస్తానండి. వీటిల్ని 4 ఉండలుగా అయితే నేను చేసుకుంటున్నాను. చిన్నపిల్లలకి చాలా ఈజీగా ఏవైనా స్నాక్స్ కావాలంటే ఇలా అయితే చేసుకుంటే ఇంట్లో చాలా ఈజీగా ఉండిద్దండి. ఎప్పుడైనా ట్రై చేయండి. సమోసాల కన్నా చాలా టేస్ట్గా ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి. పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు ఇలాంటివి. మా పిల్లలైతే ఇష్టంగానే తిన్నారు. ఇవైతే ఉండలుగా అయితే చేసేసుకుంటున్నాను. నేను 4 భాగాలుగా కట్ చేశాను. చూసారుగా ఈ విధంగా అయితే నేనైతే ఉండలుగా అయితే చేసుకున్నాను. 4 అయితే చేసుకున్నాను. మా పాప ఈవినింగ్ స్నాక్స్ కానీ ఏమన్నా కావాలంటే నేను ఇలా అయితే ఇంట్లో అయితే ప్రిపేర్ చేసుకుంటాను. నేను ఫస్ట్ టైమే చేస్తున్నానండి. కాకపోతే చాలా బాగానే వచ్చాయి. నేను చపాతీలు కూడా అలాగే చేసి అయితే అట్టు పెట్టాను. చూసారుగా చాలా స్మూత్గా అయితే వచ్చాయి. గట్టిగా అనేది రాలేదు. చూసారుగా చాలా స్మూత్గా అయితే వచ్చాయండి. అలాగే నేను బంగాళదుంపలు ఉడికిపోయాయి. ఈలోపు అయితే నేనైతే స్టవ్ మీద గిన్నె పెట్టుకుని దాంట్లో ఆయిల్ అయితే వేడి చేసుకుంటున్నాను. రోల్స్ని అయితే ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ వేడి చేసుకుంటున్నానండి. ఆయిల్ అయితే హీట్ ఎక్కే లోపల నేనైతే ఆలు స్మాష్ చేసేసుకుని దాంట్లో స్టఫింగ్ కావాల్సిందంతా నేనైతే రెడీగా పెట్టుకుంటున్నాను.